చలికాలంలో చర్మం, జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ సీజన్లో చల్లని పొడిగాలులు ఆరోగ్యానికి ముప్పుగా మారతాయి. చలికాలంలో చాలాసార్లు జుట్టు రాలడం, చుండ్రు వంటి అనేక జుట్టు సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇలాంటి సమయంలో హెయిర్ కేర్ చాలా ముఖ్యం. అందుకే ఈ సమయంలో తలస్నానం ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలనే విషయాలను గురించిన అనేక సందేహాలు వస్తుంటాయి. మీరు కూడా చలికాలంలో జుట్టు పెరుగుదల, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే తప్పనిసరిగా ఈ చిట్కాలను పాటించాలి. వేసవి కాలంలో సాధారణంగా జుట్టును చల్లటి ట్యాప్ వాటర్తో వాష్ చేస్తారు. కానీ చలికాలంలో ట్యాంక్లోని నీరు చాలా చల్లగా మారుతుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇదిలా ఉంటే కొంతమంది వేడివేడి నీళ్లతో తలస్నానం చేస్తుంటారు. తమ జుట్టును వేడి నీటితో కడగటం వల్ల ఇది మీ స్కాల్ప్ను ఓవర్ డ్రై చేయటం ద్వారా మరియు జుట్టును పొడిగా, నిర్జీవంగా చేస్తుంది. అందువల్ల శీతాకాలంలో జుట్టును కడగడానికి ఎప్పుడూ గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. శీతాకాలంలో చల్లని పొడిగాలి కారణంగా జుట్టు చాలా పొడిగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో తలను క్రమం తప్పకుండా మసాజ్ చేయడం చాలా ముఖ్యం. వారానికి కనీసం 2 సార్లు గోరువెచ్చని నూనెతో మీ తలను మసాజ్ చేయండి. దీనికోసం మీరు ఆలివ్ నూనె, ఆవ నూనె, బాదం నూనె లేదా ఆముదం ఉపయోగించవచ్చు. మీ జుట్టుకు ఇవి అవసరమైన పోషణను అందిస్తాయి. హెయిర్ మసాజ్ చేసిన అరగంట తర్వాత మాత్రమే జుట్టును వాష్ చేసుకోవాలి. మీరు రాత్రిపూట కూడా మసాజ్ చేసుకోవచ్చు. చలికాలంలో చెమట పట్టడం తక్కువగా ఉంటుంది. దీని కారణంగా జుట్టు అంత మురికిగా, జిట్టుగా కనిపించదు. కానీ జుట్టుపై పేరుకుపోయిన మురికిని తొలగించాలంటే సరైన సమయంలో జుట్టును వాష్ చేయడం చాలా ముఖ్యం. అందుకే చలికాలంలో కూడా మీ జుట్టును వారానికి 2-3 సార్లు వాష్ చేయాలి. ఇదే కాకుండా కొంతమంది ప్రతిరోజు తమ జుట్టును వాష్ చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఈ అలవాటును మార్చుకోవాలి. ఎందుకంటే పదే పదే హెయిర్ వాష్ చేయటం వల్ల స్కాల్ప్ యొక్క సహజ నూనె క్షీణించడం మొదలవుతుంది. దీని కారణంగా జుట్టు గరుకుగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం పెరుగుతుంది.